నమస్కారం అండి. నాకు అసలు ఈ ఎక్స్పో గురించి అసలు ఏమీ తెలీదు. బట్ ఆహ్వానించిన తర్వాత సెంట్రల్ సిల్క్ బోర్డ్ గురించి ఇక్కడికి వచ్చి అన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్న మంగళగిరిలో అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాము, గద్వాల నుంచి చూసాము, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్సు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేయరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్లో అవనివ్వండి, అవి దొరకవు. అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ద బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. మీ అందరూ అందంగా ఉన్నారు చూడడానికి, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది కొంటారు. సో డెఫినెట్లీ అండి, మనకి చాలా కల్చర్ ఉంది. కానీ అనేక కారణాల వల్ల, మార్కెటింగ్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్స్ అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అది దాని కల్చర్ ఏంటో కూడా తెలియదు. కానీ దాని గురించి గొప్ప కథలుగా చెప్పుకుని అది $1000 కూడా అమ్మే సందర్భాలు చాలా చూశాను నేను. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ మన మార్కెటింగ్ చేసుకోవడం మనకు రాదు. దానివల్ల మన ఒరిజినల్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకేదో వృత్తులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ మనకున్న నాగరికత, కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని ఇప్పుడు ఇందాక ఒకరికి వెళ్ళి చూస్తే 18 డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని పోచంపల్లి ఆ సారీస్ చేస్తారు. అంటే గొప్ప గొప్ప కళాకారులని మనం అనుకోవచ్చు. వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మా ఎక్స్పోకి వచ్చి మమ్మల్ని వీవర్స్ అందరిని ఆదరించారు. నేను ఒక వీవర్ కమ్యూనిటీ నుండి వచ్చానండి. నేను సిల్క్ మార్క్లో ఉన్నప్పుడు వరల్డ్ వైడ్గా నాకు పేరు ఉన్నదండి. అదే నేను కోవిడ్లోనే కొంచెం నాకు అవకాశం దొరికింది ఈ వీవర్స్ తాలూకా బాధలు తెలుసుకోవడానికి. వాళ్ళు చూసి అందరూ అన్నారు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి, మీరే స్టార్ట్ చేయొచ్చు అంటే అప్పుడు 21 స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి హైదరాబాద్, దాని తర్వాత అన్ని ప్లేసులు చేసి వైజాగ్ ఎందుకు చేయలేదు అందరూ అడిగితే వైజాగ్ పెట్టాను ఈసారి. సో మీరందరూ ఇది ఎక్స్పో 22 నుంచి 29 వరకు ఉన్నదండి. యాక్చువల్లీ దసరాకి, దీపావళి సందర్భంగా పెట్టాను. మీకు వన్ రూఫ్లోనండి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్. అందరూ చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు వే మేము సెటప్ చేసినందుకు. సో వైజాగ్ గారికి ఎందుకు ఒక విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఎక్స్పోని వచ్చి ఆదరించమని కోరుకుంటున్నాం. దాని తర్వాత మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం. అదొక My name is Sakshi Bajaj, Mrs. Vizag 2023, and definitely I'm very happy and we are very much in pleasure that this is happening in Visakhapatnam Silk Expo, and there are a lot of varieties that I can see here from north, from west, and of course from south. So explore, because these artisans and weavers, they have done an amazing job. They have come so far just for you guys. So make time, utilize this opportunity and come out of your houses and buy the most amazing stuff that you'll get here. Thank you so much. My name is Niharika Taligareddy and I'm very happy to be called for the guest for the Indian Silk Expo, and I'm very happy to be part of this supporting viewers. And it's just that ante manaki viewers to consumers, no mediators, and it is very pure silk, and I'm very happy to be here, and thank you so much. I am Rajni Paidi, Mrs. India Andhra Pradesh 2021 and Mrs. India Talented 2022. ఈరోజు మన 22nd నుంచి 29th వరకు ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని మన వైజాగ్లో అతిపెద్ద భారీగా ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారండి. ఇండియన్ వీవర్స్ సొసైటీ అంతా కలిసి ఇక్కడ మన వైజాగ్లో ఇంత భారీగా ఎన్నో రకాల సిల్క్స్, ఎన్నో రకాల మగ్గాలతో నేసిన చీరలన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో పెట్టి ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటే
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. నిజంగా లేడీస్కి ఇప్పుడు పండగ వచ్చిందనే చెప్పాలి, దసరా పండగ ముందే వచ్చేసింది. సో ఈ సిల్క్ ఎక్స్పోకి వచ్చి అందరూ ఈ మొత్తం ఈ సారీ వెరైటీస్ అన్నీ కూడా చూసి వాళ్ళని మన వీవర్స్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండి, నా పేరు శ్రీదేవి. నేను మిసెస్ ఇండియా గార్జెస్ 2024 విన్నర్ని. ఇక్కడ మన వైజాగ్లో ఇలా అన్ని రకాల పట్టులు ఒకే చోట ఒక ఎగ్జిబిషన్లా ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్. నమస్తే అండి, నా పేరు లీలా జగన్. ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఇండియా వైడ్ ఆల్ స్టేట్ వీవర్స్ అందరూ కలిసి హ్యాండ్లూమ్స్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు. ఈ ఎక్స్పోకి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ దసరాని మీ ఇంట్లో ఈ శారీస్తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు సిల్క్ ఎక్స్పో వీవర్స్. చాలామంది సింథటిక్ ఫైబర్స్ ఏంటి, వీవర్స్ చేస్తున్న ఫైబర్స్ ఏంటి అన్నది డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియట్లేదు ఈ మధ్యన. అది అట్రాక్టివ్గా కనబడితే చాలు అనుకుంటున్నారు, కానీ ఈ వీవర్స్ చేసిన దాంట్లో ఎంత ప్రాసెస్ ఉంది, ఎంత కష్టం ఉంది అన్నది అది ఎంత అందంగా కట్టుకున్న ఒక ఉమెన్ చూస్తే తెలుస్తుంది. అది కట్టుకునే తీరుని బట్టి ఉంటుంది. మన సంస్కారం, మన సంస్కృతి మొత్తం కనబడేది ఈ హ్యాండ్లూమ్స్లో మాత్రమే. ఒళ్ళంతా కవర్ చేస్తూ స్కిన్ షో ఎక్కడ కనబడకుండా కూడా మన సంస్కృతి ఏంటి, మన సంస్కారం ఏంటి అన్న చూపెట్టేది హ్యాండ్లూమ్స్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను, నాట్ ద సింథటిక్ ఫైబర్స్. అండ్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, లక్నో చాలా ప్రధానమైన నగరాల్లో చేశారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాబట్టి వైజాగ్లో నేను చేయాలన్న ఒక దీంతో మొదటిసారి ఆయన వైజాగ్లో చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మన సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ధర్మవరం, కంచి, అలాగే గద్వాల, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి వీటితో పాటుగా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చందేరి కావచ్చు, బనారస్, బెంగాల్ ఐటమ్స్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రతి ఒక్క స్టేట్ రిప్రజెంటేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది. అలాగే ఇక్కడ తయారైన ఒక బట్టలు, వస్త్రాలు ఏదైతే చీరలు కావచ్చు లేదా డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, దీంట్లో న్యాచురల్ డైస్ వాడతారండి. ఏది కెమికల్ డైస్ ఉండవు. అలాగే న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి. దీనివల్ల ఇది స్కిన్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ ఇది. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవి మేము కస్టమర్స్కి అందిస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో శ్రీ వై శ్రీనివాసరావు గారు డైరెక్టర్ ఆఫ్ సిల్క్ బోర్డ్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సిల్క్ అన్న, వీవర్స్ అన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆయన నాకు తెలిసి ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్స్పోస్ అన్నీ కూడా ఆయన నేతృత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే మరి జరిగినాయి. అండ్ ఆయన ఓన్ కాన్సెప్ట్ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ ఆఫ్ వీవర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి పట్టు అలాగే హ్యాండ్లూమ్స్కి సంబంధించి ద మోస్ట్ ఆథెంటిక్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిల్క్ని రకరకాల స్టైల్స్లో, అంటే శారీస్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఇలా మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని ద బేవ్యూ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు. దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్, అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు, అలాగే మిస్ ప్రీటీన్గా విన్నటువంటి నిహారిక గారు, అలాగే మన మిసెస్ వైజాగ్ సాక్షి బజాజ్ గారు, ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్, షీఈ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు, అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయినటువంటి శ్రీదేవి గారు, ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు. వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎంపీ భరత్ గారి బ్లెస్సింగ్స్తో ఈ వండర్ఫుల్ ఎక్స్పోని అయితే కనుక విశాఖపట్నంలో అందరూ కూడా వచ్చి చూసి నిజంగా సిల్క్ ఒక ఫ్యాబ్లెస్ అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మాకు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోకి మా వీరు మామాస్ బ్రాండ్ తరఫున
కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. థ్యాంక్ యూ.